ఓ 30 ఏళ్ల కింద ఊర్ల పొంటి అమ్మలక్కలు పొయ్యిల కట్టెలకు పోయేది ఎరికేనా. 5-6 మంది గూడి అడవికి పోయి పొద్దంతా దోలాడి కట్టెల మోపులు ఎత్తుకొని వచ్చేది. ఇక వాటిని వానకు తడవకుండా ఇంట దాచి అక్కెను బట్టి వాడుకునేది. ఇంకొందరేమో పిడికలతోని కూడా వంట చేసుకునేది. అయితే అసొంటి రోజులు మళ్ళా వచ్చినట్లే కొడుతుంది నిన్ని అలా గ్యాస్ తిప్పలు చూస్తుంటే. ఇక చూడుర్రి గ్యాస్ మొదలు దొరకక ఎంత పర్షన్ అవుతుర్రో జనాలు. దేశం మొత్తం గ్యాసో రామచంద్రాన్ని మొత్తుకుంటుంది కదా. ఏ రాష్ట్రంలో చూడు, ఏ జిల్లాలో చూడు, కాలైపోయిన గ్యాస్ మొద్దులు ఎత్తుకొని పెద్ద యుద్ధమే చేస్తున్నారు జనాలు. ఆఫీసులో పోయింటి ఇంతింత పొడుగు లైన్ కట్టి ఎట్లయినా నింపుకపోవాలి అని ఓ ఆరాటం కాదు జనాలది. అయినా కూడా యాళ్లకు దొరకక ఎర్ర టెంటల జనం పడుతున్న తిప్పలు ఓ బొచ్చడు. ఇప్పటికే గ్యాస్ లేక దేశం అంతటా హోటళ్లు హాస్టళ్లు లక్షల సంఖ్యలో పనిచేసిర్రు. నడుస్తున్న కొద్ది హోటళ్లకినా ఇదే సందర్భం రేటుగిన పెంచిర్రు. అటు గ్యాస్ కొరత ఎఫెక్ట్ తిరుపతి కొండ మీద బగ్గనే పడుతుంది. హోటళ్లు లాడ్జీలు బంద్ చేసుడుతోని జనమంతా అన్నప్రసాదం సెంటర్కు లైన్ కడుతుర్రు. అందుకే మునుపెన్నడు లేనంత రికార్డు కొడుతుంది అన్నప్రసాదం. మామూలుగా వచ్చే జనం కంటే 1,00,000 మందికి ఎక్కువ వస్తురు అని చెప్పుకొస్తున్నారు టీటీడీ అధికారులు. ఇటు పట్టణంలో గ్యాస్తో నడిచే ఆటోల పరిస్థితి అయితే మరింత అద్రగానం తయారైంది. ఏళ్ళక అప్పు సప్పులు చేసి ఆటోలు కొన్న డ్రైవర్ అన్నలు బండ్లకు సరిపోని గ్యాసు లేక బంకుల ముంగడ పడిగాపులుగా వస్తుర్రు. రోజంతా నడిపినప్పుడే ఈఎంఐ ఖర్చులన్నీ పోగా అంతంత మాత్రమే గిట్టుబాటు అవుతుంది. అసొంటిది గ్యాసే లేకుంటే బండి ఎట్లా నడపాలి, కిస్తులు ఎట్లా కట్టుకోవాలి, ఇల్లు ఎట్లా గడపాలి అని రంది పడుతుర్రు. అటు గ్యాస్ బుక్ చేసుకున్న జనాలకు సుతా సిలిండర్ అంతా తప్పిన దొరకలేదు. అందుకే గ్యాస్ ముద్దులు ఎవరెవరు దొంగతనంగా దాస్తురు అని చెకింగ్ లో పోయిరు ఆఫీసర్లు. అవసరం లేకున్నా సుతా అట్టిగా దాచిన మీద కేసులు గిన రాస్తురు. మనకి గ్యాస్ కష్టాలు ఎన్నడు పోతాయో ఏం పాడో గాని అంతా చూస్తుంటే కాలం ముంగడి కాదు 30 ఏళ్లు వెనక పోయినట్టే కొడుతుంది. అప్పట్లెక్క గ్యాస్ నూనె స్టవ్లు, కట్టెల పొయ్యిలు, పిడికలతోని వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టేనా అని అనుకుంటారు చాలా మంది. మనకి ఈ తిప్పలు ఎన్నడు పోతాయో ఏమో చూడాలి.